ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ వర్గీకరణకు సహకరించని చంద్రబాబును అడ్డుకొని నిరసన తెలుపుతామని ఎంఆర్పీఎస్ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై నిఘా పెట్టారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు మందకృష్ణ మాదిగ మకాం వేసిన హోటల్ వద్ద పోలీసులు మోహరించారు. పలుచోట్ల టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తొలగించారు. బాబు పర్యటన తెలుగు తమ్ముళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాబు పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్ది గంటల్లో కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామకృష్ణ కాలనీ నుంచి కరీంనగర్ వరకు భారీ ఊరేగింపుగా కరీంనగర్ సభా స్థలమైన అంబేద్కర్ స్టేడియం చేరుకుంటాడు. ఇక్కడ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే చంద్రబాబు సభకు నిరసన తెలుపుతామని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు హెచ్చరించిన నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఇటు పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేసినారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చెప్పడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్ నగరంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అటు అరెస్టు చేయడం, హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బస చేసిన ఇక్కడ అంటే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నగరంలో బస చేసిన హోటల్ వద్ద పోలీసులు భారీగా మోరించి అతన్ని బయటికి వెళితే అరెస్టు చేసే ప్రయత్నం పోలీసులు నిమగ్నం కావడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేస్తామని పోలీసులు కూడా భావించడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు 50 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగకు మద్దతుగా తెలిపేందుకు వెళ్ళిన కుల సంఘాల జేఏసీ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ కార్యకర్తల హెచ్చరికల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇవ్వాలనేది, ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే చంద్రబాబు కరీంనగర్కు రావాలనేది ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో అంటే టీడీపీ నాయకులు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. చంద్రబాబు ఈ వేదిక ద్వారా అంటే కరీంనగర్ జిల్లా టీడీపీ ప్రతినిధుల సమావేశంలో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన టీడీపీ, అదేవిధంగా ఏపీ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలుపుతారనేది టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చంద్రబాబు ప్రకటిస్తారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ సభకు కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే హాజరు అవే అవకాశం ఉండడంతో ఎవరికి కూడా ఎంట్రీ అవకాశం లేదనేది టీడీపీ నాయకులు చెప్తున్నారు. జిల్లాలోని దాదాపు 10,000 మంది టీడీపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో 10,000 మంది టీడీపీ ప్రతినిధులు ఆసీనులయ్యే విధంగా అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు మినహా ఎవరు కూడా రాని పరిస్థితి ఇక్కడికి అంటే గట్టి భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు పార్టీ ఇచ్చిన ఐడెంటిటీ కార్డులు చూపిస్తేనే లోపలికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన కరీంనగర్ జిల్లాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అలా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పగడ్బందీ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శివకుమార్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అటు టీడీపీ నాయకులు కూడా ఎలాంటి నిరసనకు అవకాశం లేకుండా నిరసన తెలిపే నాయకులకు కూడా ఇదివరకే వాళ్ళు దప్ప మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నిరసన తెలిపే అవకాశం ఎవరికైనా ఉంటుంది, మీరు వస్తే మేము చంద్రబాబును కూడా కల్పిస్తాము, ఎస్సీ వర్గీకరణకు మా మద్దతు ఉంటుంది, మీరు బిల్లు పెట్టిన తర్వాత మేము కంపల్సరీ ఈ వేదిక ద్వారా చంద్రబాబు ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన చేపిస్తామని కూడా తెలుగుదేశం నాయకులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి చంద్రబాబు ఈ వేదిక ద్వారా అంటే ఈ ప్రతినిధుల కరీంనగర్ వేదిక ద్వారా ఎస్సీ వర్గీకరణకు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని కూడా అటు టీడీపీ నాయకులు, ఇటు ఎస్సీ నాయకులు, మాదిగ వర్గానికి చెందిన నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.